నమస్కారం. వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్లో పిసిసి చీఫ్గా రాజకీయ రంగ ప్రవేశం. అంటే పిసిసి చీఫ్గా మాత్రమే రంగ ప్రవేశం, మిగతా అంతకుముందు రాజకీయాలు లేదని కాదు. కానీ ఎవరికి లాభం ఎవరికి నష్టం అని ఒకసారి బేరీజు చేసుకుంటే, మొదటి రోజే అన్ని పార్టీలకు చెక్ పెడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు రక్షించడంలో అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ కానీ, ప్రతిపక్ష పార్టీలు టీడీపీ అట్లాగే జనసేన కూటమి కనుక వాళ్ళిద్దరిని విమర్శిస్తూ బీజేపీకి ఎందుకు సరెండర్ అయిపో తల వంచుతున్నారు అనే మాట మాట్లాడుతూ రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం నాకని పేర్కొంది. ఈ దశలో ఆమె వల్ల ఎవరికి నష్టం ఎవరికి లాభం అంటే, కులగజ్జి రాజకీయాలు ఆంధ్రప్రదేశ్లో మూడే కులాలు మూడే పార్టీలు రాజ్యం వెళ్తున్నాయి. ఇందులో ముఖ్యంగా ఎప్పుడు కాపు పార్టీలు ఏవైతున్నాయో, కాపు మద్దతు ఇచ్చే పార్టీలు కానీ, లేకపోతే ఇవి కొంచెం కాట్లు అరటి పండ్లా మిగిలిపోతున్నాయి. కానీ ఈసారి గట్టిగా పెద్ద పార్టీలు కూడా త్యాగం చేయాలి, వైఎస్ఆర్సీపీని ఎదుర్కోవాలంటే మనందరం కలవాలి అని జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ ఆలోచన మేరకు మొదట్లో వన్ వే ట్రాఫిక్గా ఇది కొనసాగింది. బీజేపీ జనసేన పొత్తు ఉండి గత 2-3 ఏళ్ళుగా కార్యక్రమాలు ఏం లేకున్నా వాళ్ళు పొత్తులో ఉన్నారు. టీడీపీ నాయకుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యి మనకు రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు అప్పుడు ఈ పొత్తు ఖరాయినంటి లెక్క. రాజమండ్రి జైల్లో ములాఖాతులో కలిసిన వెంటనే భావోద్వేగం ఆపుకోలేక అటుపక్క బాలకృష్ణను ఇటుపక్క నారా లోకేష్ నిలబెట్టుకొని టీడీపీకి మద్దతు ఇస్తున్నాం, అవసరమైతే త్యాగం చేస్తాం ముఖ్యమంత్రి పదవి అని చెప్పి మనం చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇస్తున్నాం అని చెప్పి మన పవన్ కళ్యాణ్ ప్రకటించడం, ఆ తర్వాత రాజకీయ పరిణామాలు వేగంగా సంభవించినాయి. కనుక బీజేపీకి ఎందుకు భయపడుతున్నారనే ఆ మాట మాట్లాడుతుంటే క్రమంలో మరి కాంగ్రెస్ పార్టీ చీఫ్గా ఆమె రేపటి రాజకీయాల్లో ఏ పార్టీకి నష్టం ఏ పార్టీకి లాభం అంటే, మొదటగా అన్ని పార్టీలను ప్రశ్నించిన ఆమె మరి వైసీపీకి, ముఖ్యంగా వైసీపీ నాయకత్వాన్ని వైసీపీ విమర్శించే క్రమంలో అభివృద్ధి గురించి కూడా ప్రస్తావించారు. గతాభివృద్ధి అనుకుంటే 5 ఏళ్ల అభివృద్ధి గురించి ఎక్కువ మాట్లాడేది కనుక ఆటోమేటిక్గా వైసీపీకి వ్యతిరేకంగా మనం భావించవచ్చు, అన్నకు వ్యతిరేకంగా. కనుక రేపు పొద్దున అన్నకు వ్యతిరేకంగా పడే ఓట్లు ఏవైతున్నాయో, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పడే వైఎస్ఆర్ పార్టీకి పడే ఓట్లు ఏవైతున్నాయో వాటిని తెలుగుదేశము, బీజేపీ, జనసేన ఇవన్నీ పంచుకుంటుంటే, ఎందుకంటే గల్లీలో కుస్తీ ఢిల్లీలో దోస్తీలాగా బీజేపీ ప్రభుత్వం ఉంది కనుక, బీజేపీ నా పార్టీ ఉంది కనుక పురంధరేశ్వరి కానీ ఎవరైనా సరే వైఎస్ఆర్ మీదే మాట్లాడుతున్నారు, జగన్మోహన్ రెడ్డి మీద. కనుక ఇటు పక్కన అంటే సింహం సింగిల్గా వస్తుంది, ఇంకో దుర్మార్గమైన మాట వేరువేరుగా గుంపుగా వస్తాయి అనే మాట వైఎస్ఆర్సీపీ మాట్లాడుతుంది. కనుక ఈ దశలో ఈ గుంపులో కొత్త మరి వారన్న బూతు పదం పంది చేరిందా అనే మాట కూడా వస్తుంది. అంటే పందులు గుంపులుగా వస్తాయనే మాట వైఎస్ఆర్సీపీ వాళ్ళు వాడుతున్నారు కనుక అట్లా మరొక వర్గం మనకు వైఎస్ఆర్ షర్మిల చేరిందా అనే మాట కూడా వస్తుంది. కనుక ఇటు గుంపుగా వచ్చే దాంట్లో కలుస్తారా, కలిసే క్రమంలో ఆటోమేటిక్గా మరి అధికార పక్షానికి వ్యతిరేకంగా ఓట్లు చీల్చుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లాభం అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది కదా, అది కూడా మనం గమనించాల్సిన అవసరం ఉన్నది. అందుకనే ఇప్పుడు పొద్దున మరి గతంలో టీడీపీ, కాంగ్రెస్ తెలంగాణలో మహాకూటమి ఏర్పాటు చేసి 2018 ఎన్నికల్లో పోటీ చేసినట్టే రేపు జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకించడానికి, జగన్మోహన్ రెడ్డిని గద్దెదించడానికి మనంతా ఏకం కావాలి అనే ఒక ఏకసూత్ర ఎజెండా మీద పవన్ కళ్యాణ్ అట్లాగే టీడీపీ ఇప్పటికే వైఎస్ఆర్ షర్మిల కొంత మద్దతు ఇస్తున్నాయి. అంటే ఇప్పటికే పచ్చపార్టీ టీవీ ఛానల్ అంటున్నారు కదా, అవి కూడా ఆల్మోస్ట్ ఆల్ షర్మిల ప్రతి మాటను ఇవాళ ప్రసారం చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. అంటే వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా ఈ టీవీ ఛానళ్ళు కానీ వీళ్ళందరూ మాట్లాడుతుంటారు, చెప్తుంటారు. కనుక ఇప్పుడు ఇవాళ వైఎస్ఆర్ షర్మిల మాట్లాడిన ప్రతి మాటకు అటు మీడియా మద్దతు ఇస్తుంది, ఇటు పక్క ప్రతిపక్ష పార్టీలైన టీడీపీ, జనసేన సరే బీజేపీ మద్దతు ఇవ్వదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కనుక జాతీయ పార్టీల వైరం ఉంటుంది కనుక సహజ వైరం అనుసరించి బీజేపీ మద్దతు ఇవ్వకపోవచ్చు. కానీ ఆటోమేటిక్గా కూటమిల మార్పు కూడా జరిగే అవకాశం ఉంది. ఒకవేళ వైఎస్ఆర్సీపీ కనుక మనకు దాన్ని టార్గెట్ చేసుకొని షర్మిల మాట్లాడుతుంటే బీజేపీ వ్యతిరేకంగా కూడా మాట్లాడుతుంది షర్మిల కనుక బీజేపీ ఈ కూటమిలో ఉండకపోవచ్చు. కనుక రేపొద్దున అధికార పార్టీ ఓట్ల చీలికలో ప్రధాన భూమిక వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా షర్మిల పాటించే అవకాశం ఉన్నది. కనుక షర్మిల ఎన్ని ఓట్లు చీలుస్తుంది అనే దాన్ని బట్టి కూడా రేపటి ఎన్నికల ప్రభావం ఉంటుంది. ఉదాహరణకు రెడ్డి వర్గం ఓట్లు, క్రిస్టియన్ల ఓట్లు, వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానుల ఓట్లు,
కూతురికి అన్యాయం సొంత చెల్లెలికి అన్యాయం చేసిందనే భావన ఉన్న ఎవరైనా ఓటర్లు ఉంటే ఇటుపక్క వైఎస్ షర్మిలకు కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి కాంగ్రెస్ పార్టీ జవసత్వాలు లేక ఉడిగిపోయినా సరే కొంతనన్నా ఒక 3-4% ఓట్లు సంపాదించుకునే క్రమంలో చేస్తే ఈ 3-4% ఓట్లు ఎవరికి పోతాయంటే ఆటోమేటిక్గా అధికార పార్టీకి వ్యతిరేకంగా ఉన్న ఓట్లు పోతాయి కనుక టీడీపీకి జనసేనకు నష్టం అనే ఒక అంచనా ఉన్నది. కాదు ఈ మొత్తం డ్యామేజ్ అంతా ఎక్కువ చేసే క్రమంలో మరి వైసీపీ నుంచి చీల్చుకొని పోతున్నారు కదా. ఇప్పుడు మనం చూసాం, మనకు ఆడ రామకృష్ణారెడ్డి గారి నుంచి మొదలుకొని కాపుర రామచంద్రారెడ్డి నుంచి మొదలుకొని గతంలో వైఎస్ఆర్ శిష్యులు చాలామంది వైఎస్ఆర్ పార్టీ అభిమానులు కానీ నాయకులు కానీ జగన్కి వ్యతిరేకంగా ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో అంటే తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ అనే మాట అంటున్నారు కనుక తల్లి కాంగ్రెస్లో చేరితే 2 కాంగ్రెస్ పార్టీలు గట్టిగా ఓట్లు చీల్చుకుంటే అంటే షర్మిల ప్రభావం పెద్ద ఎత్తున ఉండి ఓ 10-12% ఓట్లు కనుక సాధించుకుంటే అప్పుడు ఆటోమేటిక్గా టీడీపీకి లాభం అయ్యే అవకాశం కూడా ఉంటుంది అనేది ఒక మాట. అంటే వైఎస్ఆర్సీపీని ఎంత వీక్ చేస్తే షర్మిల ఒకవేళ బాగా వీక్ చేయగలిగితే టీడీపీకి లాభం అవుతుంది, టీడీపీ జనసేన కూటమికి. ఎక్కువ వీక్ చేయకపోతే ప్రతిపక్షాలకు నష్టం జరిగే అవకాశం ఉంది. కనుక వైఎస్ షర్మిల రేపటి ఓట్లు ఎన్ని చీల్చుకుంటుంది అనే దాన్ని బట్టే ఎవరికి లాభం ఎవరికి నష్టం అనే అవకాశం ఉంటుంది. కనుక ఈ 2 కాకుండా ఏదో 1% బీజేపీలాగా పరిమితమైందనుకోండి, అప్పుడు పెద్దగా నష్టమే ఉండదు. హోరాహోరీ పోరు ఇద్దరి మధ్యనే ఉంటుంది. రాజకీయ సిద్ధాంతాల మధ్యనే రేపు పోరు ఉండే అవకాశం ఉంటుంది. ఉమ్మడి ఒకటే ఏక రాజధాని, అమరావతి రాజధాని, లేకుంటే 3 రాజధానులు, లేకపోతే ప్రత్యేక హోదా, వీటి చుట్టే తిరిగే అవకాశం ఉంటుంది. కనుక వైఎస్ షర్మిల ప్రభావం ఆమె చీల్చుకునే ఓట్లను బట్టి కాంగ్రెస్ పార్టీ ఎదుగుదలను బట్టి ఉండే అవకాశం ఉంది. ఎవరికి నష్టం ఎవరికి లాభం అనేది ఇంకా క్లారిటీ రావడానికి మరికొంత సమయం పడుతుంది. నమస్కారం.